ఒకరోజు జగన్, భారతి తివాసీ మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. భారతి బఠానీలు చెంగులో పోసుకొని ఒకటొకటే తింటూ జగన్ మాటలకు నవ్వుతోంది. ఇంతలో రాయుడు గారు తుపాకీ బారు చేసి లోపలికొచ్చాడు. వెనకాల హరికృష్ణ ప్రసాద్ కూడా ఉన్నాడు. అయినింటి ఆడపిల్లని ఎత్తుకొచ్చిన పాపానికి నీకిదే శిక్ష అని ట్రిగర్ నొక్కాడు. తుపాకీ పేల్లేదు. అందులో తూటాలు లేవు. భారతి కిలకిలా నవ్వింది చప్పట్లు కొడుతూ. ఛీ నీచురాలా అని తుపాకీ మడమ తిరగేసి నెత్తిమీద కొట్టబోయారు. జగన్ చాలా సునాయాసంగా తుపాకీని త్రోసేసి, తూటాల్లేని తుపాకీతో యుద్ధానికి వచ్చారా అని నవ్వేశాడు. హరికృష్ణ కొంచెం ఇబ్బందిగా, భారతి ఇంటికి వెళదాం రా అన్నాడు. రాదు, ఈ పెద్దాయన అమాయకురాల్ని చంపేసినా చంపేస్తాడు అన్నాడు జగన్. అది అమాయకురాలా? ఒక డ్రైవర్ని, నర్సుని, నా అల్లుణ్ణి కన్నుకొప్పి కారులోంచి తప్పించుకుపోయిన ఆడది. దాన్నేం చేస్తే పాపం ఉంది అని ఆవేశంతో నిప్పులు గక్కుతూ ఊగిపోయారు. హరికృష్ణ, మీరిలా వస్తారా, మీతో కొంచెం మాట్లాడాలి అని జగన్ను పక్కకు పిలిచాడు. భారతి జగన్ చేతిని పట్టుకొని, వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తారు, వద్దు వెళ్ళకండి, ఆ మాట్లాడేదో ఇక్కడే మాట్లాడమనండి. నీ రంకు మొగుడుతో కులుకుతూ మమ్మల్ని వాళ్ళు అంటావే పిశాచి అని రాయుడు గారు ఆమె మీదకు దూకబోయారు. ఈసారి హరికృష్ణ ఆయన్ని ఆపుచేసి, మామగారు మీరు వ్యవహారాన్ని అంతా పాడు చేస్తున్నారు అని విసుక్కున్నాడు. ఛీ, కూతుర్ను కూడా కులట అనటానికి సందేహించిన సమాజం మనది. కులటను చేసిన వారి వెనకేసుకొని కూతుర్ని కాపాడిన మంచి మనిషి మీద తుపాకీ ఎత్తుతావా? దీంతో మాటలేమిటి, చెరో రెక్క పుచ్చుకు ఈడ్చుకెళ్ళి కారులో పడేయక రాలుడు. హరికృష్ణ అనంగీకారంగా తలాడిస్తూ, మామగారు తొందరపడి మాటలనేసి కేసు పాడు చేస్తున్నారు. మీరు వెళ్ళండి, నేను మాట్లాడతాను అని చికాకు పడ్డాడు. రాయుడు గారు వెళ్ళలేదు. పైపెచ్చు మీసాలు తడుముకుంటూ, వీళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళలా ఉన్నామంటారు, మేమేం పాపం ఎరగమంటారు, నువ్వు ఆ మాటలు నమ్ముతానంటావా? ముందు మేమే మిమ్మల్ని నమ్మటం లేదు, ఇక మీరు మమ్మల్ని నమ్మే ప్రసక్తి ఎక్కడిది అన్నాడు జగన్ ముసుముసు నవ్వులు నవ్వుతూ. ఒరేయ్ రాస్కేల్, స్కౌండ్రల్, పైజమా లాగుతూ ఈ ఊరొచ్చి ఇంత పెద్ద మనిషినయ్యానని విర్రవీగుతున్నావు. నా కూతురుని లోబర్చుకొని నా పరువు నడివీధి మీదకి ఎక్కించానని మురిసిపోతున్నావు. ఈ భ్రష్టురాలు నీ ఇంట్లో ఉంటే రేపే నీ కాలేజీ క్లాసులు, సంపాదన అంతా మట్టిగట్టుకుపోయి సర్వనాశనం అయిపోతావు. లే అడ్డులే, దాన్ని మాకు అప్పగించి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకో. నీకు మరో దారి లేదు. ఈ టౌన్లో మరి నీకు మంచినీళ్లు పుట్టకుండా చేస్తాను. పోనీ మీరు అన్నట్లే కానివ్వండి, మేమిద్దరం కట్టుబట్టలతో ఈ ఊరొదులు పెట్టి వెళ్ళిపోతాం, మీకు ఇష్టమేనా? జగన్ సూటిగా బాణాన్ని సంధించినట్లు మాట్లాడాడు. హరికృష్ణ చప్పున వారిస్తూ, భారతిని వదిలేసి మీరొక్కరూ వెళ్ళిపోతే మీకు కోరినంత డబ్బు నేనిస్తాను. ఆయన పూర్వకాలం మనిషి, బాధపడుతున్నారు. రాయుడు గారి మాటల్ని పట్టించుకోకండి. భారతిని పువ్వుల్లో పెట్టినట్లు చూసుకుంటాను. మీకే కష్టం కలగనివ్వనని మాటనిస్తున్నాను. ఈ పెళ్ళి ఇలా ఆగిపోయినందుకే నాకు తలకొట్టినట్లుగా ఉంది. నా ప్రతిష్ట నిలబెట్టండి. ఇవి కాళ్ళు కావు, చేతులు అంటారంటారు, అంతేనా? హరికృష్ణ గారు, ఆమె జీవితం ఆమె ఇష్ట ప్రకారమే జరగాలి, అది న్యాయం. నేను ఆమెను కాపాడి ఆశ్రయం ఇచ్చాను, అంతవరకే నా పాత్ర. ముసలాయన చిందులు తొక్కటం మాని మీరిద్దరూ ప్రేమించుకున్నారా లేదా? జగన్ భారతి కేసు చూశాడు. భారతి అసహ్యంగా, ఇప్పుడు ఆ ప్రశ్నలన్నీ ఎందుకు? మీకు ఎలాగూ నేను పనికిరాని వస్తువునైపోయాను. నన్ను ఇంకా హింసించి ఆనందించాలనుందా మీకు? హరికృష్ణ చొరవ చేసి ముందుకొచ్చి, భారతి జరిగిందంతా మర్చిపో, నాతో వచ్చేయి, నీ ఇష్ట ప్రకారం నడుచుకుంటాను. నువ్వు చదువుకుంటానంటే నీకు చదువు చెప్పిస్తాను, ఉద్యోగం చేయాలంటే ఉద్యోగం చేయిస్తాను, కానీ ఇలా పంతగించి నా బ్రతుకుని నవ్వులపాలు చేయకు అన్నాడు. నన్ను ఆలోచించుకొనివ్వండి అంది భారతి. ఆమె ఇష్టం అన్నాడు జగన్. వీళ్ళేదో మాయనాటకం ఆడి తామిద్దరినీ ఫూల్స్ చేస్తున్నారనుకున్నాడు రాయుడు గారు. ఆయన ఎరుపెక్కిన కళ్ళలోకి కన్నీరు చిమ్ముకుంటూ వచ్చింది. భారతి, అమ్మా, ఈ చేత్తో ఎత్తుకొని గుండెలకు హత్తుకున్నాను. చిన్న చిన్న అడుగులతో నా పక్క తొక్కి మంచం మీద ఎగురుతూ ఆడుకున్నావు. నా భుజాల మీదెక్కి గెంతులేసావు. ఇప్పుడు నేను నా ఇష్టం అంటూ పెద్ద పెద్ద మాట్లాడుతున్నావు. నా అహంకారం మీద, నా గర్వం మీద, నా అంతస్తు మీద దెబ్బ కొట్టావు. నేనేమైపోయినా నీకు చీమ కుట్టినట్లయినా లేదా? ఇంత జరిగాక ఇక నేను బతకడం దేనికి? నా మీద ఇంత పగ దేనికి తెల్లి నీకు అని కుప్పలా కూలిపోయాడు. సింహానికి పక్షవాతం వచ్చినట్లు లేవలేకుండా కూలిపోయిన తండ్రిని సమీపించి, నాన్న, నేనంత పాపిష్టిదాన్ని అని బోరున విలపించింది భారతి. జగన్ రాయుడు గారిని లేవనెత్తి, అయ్యా, మీరు పెద్దవారు, మీకు దుఃఖం కలిగించే విధంగా మీ అమ్మాయి ఎలా ప్రవర్తిస్తుందనుకున్నారు? మీకు కష్టం కలిగి
ఏవో మాటలు అన్నారు మమ్మల్ని. ఒకసారి ఇల్లు దాటి బయటకు అడుగుపెట్టినంత మాత్రాన ఆ అమ్మాయి వ్యక్తిత్వం అంతా మంటగలిసిపోయినట్లేనా? పొడుచుకు చచ్చిపోయే మాటలనడానికి మీకు అధికారం ఉంది. మనసులోని మాటను చెప్పుకునేందుకు ఆమెకు హక్కు లేదు. ఇంతేనా మన సంఘం? ఇదేనా మన న్యాయం? హరికృష్ణ జగన్ని కౌగిలించుకొని, డబ్బిచ్చి మీ సంస్థను కొనేసి మిమ్మల్ని ఊరు వదిలి వెళ్ళిపోమ్మని అడిగినందుకు సిగ్గుపడుతున్నాను అన్నాడు. హరికృష్ణను రాయుడు గారిని లోనికి తీసుకువెళ్ళి సోఫాల మీద కూర్చోబెట్టి జగన్ ఇలా అన్నాడు పచారులు చేస్తూ. భారతి టీపాయిని ఆనుకొని సోఫా వెనక నిలబడింది. మీరిద్దరూ ప్రేమించుకున్నారా లేదా అని అడిగారు మీరు. మా కళ్ళలోకి చూస్తే మీకు జవాబు దొరికేది. మేం చాలా మంచి స్నేహితులం, పైగా గురు శిష్యులం. మా మనసులు కలిశాయి, కానీ మేము ఇంకా ఎక్కువ దూరం ప్రయాణం చేయకుండానే ఇలా జరిగింది. ఇది యాక్సిడెంట్, ఒక చిన్న పొరపాటు కోసం భారతిని శిక్షించేదంత సాహసం కానీ ధైర్యం కానీ నాకు లేదు. అంతా ఆమె ఇష్టానికే వదిలేస్తున్నాను. మీరు మమ్మల్ని ఒకటి చేసి కుటుంబ మిత్రులుగా మమ్మల్ని ఆశీర్వదించాలి అన్నాడు హరికృష్ణ. భారతి, మీ భావం చేసుకోవడానికి నీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. అసలు నాకు పెళ్లి చేసుకోవాలని లేదు, నేను ఇలాగే ఉండిపోతాను అంది భారతి. అది నేను అనవలసిన మాట. నా ఇంటి దీపమై, నా కంటి వెలుగై నా ఇంట్లో తిరుగుతావని అనుకున్నాను. భారతి ముఖం మీద పెద్ద ప్రశ్నార్థకం ఒక వలలో ఉరిత్రాడులా కనపడింది. మనసిచ్చిన వారితో మనుగడ కలిగే యోగ్యతను కోల్పోయాక అవతలి వ్యక్తి మంచిదనాన్ని పరీక్షకు పెడితే తనకు ఏం జరుగుతుంది? మోహావేశంలో మునిగిపోతే జగన్ బ్రతుకు నవ్వుల పాలవుతుంది. తన తండ్రి ఆత్మహత్య చేసుకుని మరణించినా మరణించవచ్చు. అడుగు ఇటు వేస్తే అది తనకు, తన మనసుకు స్వర్గం అవుతుంది. అటు వేస్తే జగన్ నిలబడతాడు. నన్ను ప్రేమించినందుకు శిక్ష తప్పిపోతుంది. సమాజంలో ఎంతో ఉన్నత పీఠాన్ని అతను అధిష్ఠించవచ్చు. ఆఫ్టర్ ఆల్ ఒక ఆడపిల్ల మనసులోని గాయం అంతే ఎంత, మానుకుపోతే ఎంత. అవతల తల్లి తండ్రి, అమ్మమ్మలు, బామ్మలు వాళ్ళ భయాలు తీరుతాయి, పదవులు నిలుస్తాయి. తన బావగారు తన్ను మహాగారంగా కాలు కింద పెడితే కందిపోతుందేమో అన్నంత అపురూపంగా చూసుకుంటాడు. భారతి చప్పున జగన్ కాళ్లకు మొక్కి నన్ను ఆశీర్వదించండి మాస్టారు అంది. జగన్ ఆమె తల నిమురుతూ, మంచి పని చేసావు భారతి, సుఖపడు అని దీవించాడు. రాయుడు గారు తుపాకీ విసిరేస్తూ, బాబూ, చిన్నవాడివైనా పెద్ద బుద్ధి చూపించావు, మా కళ్ళు తెరిపించావు అన్నారు. హరికృష్ణ భారతిని దగ్గరకు తీసుకున్నాడు. జగన్ తల వంచుకు నిలబడ్డాడు. కారు తృప్తిగా నిండుగా కదిలింది. తిరుపతి వివాహం అచ్చిరాలేదని హరికృష్ణ గుట్టుచప్పుడు కాకుండా రిజిస్ట్రేషన్ పెళ్లి చేసుకొని గుళ్ళో దేవుడి ముందు మంగళసూత్రం కట్టాడు. పెళ్ళయ్యాక దంపతులు తిరుపతి దేవుని దర్శనం కోసం వెళ్లారు. ఏడుకొండల స్వామి పక్కన జగన్ నిలబడి నవ్వుతూ ఆశీర్వదించినట్లు భారతికి తోచింది. భారతి కెవ్వుమని అరిచి పడిపోయింది. దేవుడు కనిపించాడని హారతిచ్చి దిష్టి తీసి సేద తీర్చారు. తర్వాత దంపతులు హనీమూన్కి వెళ్లారు. కాశ్మీర్లో, ఊటీలో, డార్జిలింగ్లో ఎక్కడికి వెళ్ళినా, కళ్ళు మూసినా తెరిచినా జగన్ చిరునవ్వు మొహం భారతిని వెంట తరుముతున్నట్లుగా ఉంది. దంపతులు పక్కల మీదకు చేరగానే కొంతసేపు గడిచాక భారతి కెవ్వుమని అరిచి తెలివి తప్పిపోయేది. హరికృష్ణ గుచ్చి అడిగాడు. భారతి కళ్ళు తుడుచుకొని లేచి వెళ్ళిపోయేది గాని జవాబు చెప్పలేకపోయేది. భారతికి గాలి సోకిందని అంతా తీర్మానించారు. గ్రహ పూజలు, తీర్థాలు, మాంత్రికులు, వీరి దాడి ఎక్కువయింది. తాయెత్తులు కట్టారు, విభూతి పెట్టారు. భారతి చిక్కింది. చక్కనామె చిక్కిన అందమే అన్నట్లు తయారైంది. హరికృష్ణ అవస్థ వర్ణనాతీతం. అక్కని చేసుకుంటే అలా అయింది, చెల్లెల్ని చేసుకుంటే ఇలాగైంది అని అతను బాధపడసాగాడు. భారతి ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆడపిల్లల కాలేజీలో కాలక్షేపానికి లెక్చరర్గా జాయిన్ అయింది. ఒక స్టూడెంట్ మిస్ ఆనంద, ఒక బేరర్ మిస్టర్ బలరాం, ఒక మేడం మిస్ భారతి. ముగ్గురు 3 నీడల్లా ఆ చీకట్లో నడిచిపోతుండగా వారి మొహాల మీద రెడ్ లైట్లు పడటం, ఒక వ్యాన్ ఆగడం, అందులోంచి కానిస్టేబుల్స్, ఎస్ఐ దిగడం, చెబుతున్నా వినిపించుకోకుండా 2 ఆడవాళ్ళని జబ్బలు పుచ్చుకొని ఈడ్చుకెళ్ళి వ్యాన్లోకి తోయడం రెప్పపాటులో జరిగాయి. వ్యాన్ పెద్ద చప్పుడు చేసుకుంటూ నిర్దయగా బలరాంని ఒక్కడిని రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయింది. ఆగండి ఆగండి అంటూ బలరాం పిచ్చివాళ్లా ఆ వ్యాన్ వెనకాల పరిగెత్తడం ప్రారంభించాడు. ఆ వ్యాన్లో అనేక మంది ఆడవాళ్లు చేతులు, కేకలు, అరుపులు, నవ్వులు వినిపించాయి. అప్పుడప్పుడు పోలీసు వారు ఊళ్ళోని బ్రోతల్స్, బజార్లు చెక్ చేసి అవమానకరంగా ప్రవర్తిస్తున్నారనే నెపం మీద అడ్డమైన వాళ్లను కేసుల కోసం తీసుకువెళ్లి కోర్టులో హాజరుపరిచి శిక్షలు వేయిస్తూ ఉంటారు. బలరాంకి ఈ సంగతి తెలుసు. అందుకనే అతను ఉన్మాదిలా పరిగెట్టి అరుస్తూ గోల చేస్తున్నాడు. రోడ్డు మీద ఈ విచిత్రాన్ని సరదాగా గమనిస్తున్న ఒకరిద్దరు
పాపం చిలక మిస్ అయినట్లుంది అని నవ్వుకున్నారు. ఇక పరిగెత్తలేక రోడ్డు మీద సైకిల్ నిలబెట్టి దిగువన దేహబాధ తీర్చుకోవటానికి వెళ్ళిన ఒక ఆసామి సైకిల్ను దొరకబుచ్చుకొని బలరాం వ్యానును తరమడం సాగించాడు. అక్కడ వ్యాన్లోకి పడిన భారతి, ఆనంద మేము అలాంటి వాళ్ళం కాదు అంటూ పెనుగులాడగా 2 ఆడపోలీసులు మీదపడి లాఠీతో 2 వేసి మూలకు త్రోసి కూర్చోమని గట్టిగా ఉరిమి సిగ్గు లజ్జ విడిచి బరితెగించిపోయి బజారు మీద పడి అర్ధకు పావలకు మగాళ్లను పీడించి రోగాలను పంచిపెడుతున్నారు అంటూ లంకించుకున్నారు. ఆనంద తాము ట్యాక్సీలో వస్తుండగా దారిలో కారు చెడిపోతే నడిచి వస్తున్నామని, తాము అలాంటి వారం కామని చెప్పింది. అందరూ ఇలాగే పతివ్రతలమని బుకాయిస్తారు, ఇది మాకు అలవాటే అంది హిడింబు లాంటి ఆడది. చూడండర్రా దీని మొహం, తెల్లార్లు ఏ తుప్పచాటునో గడ్డివాం పక్కనో బ్రిడ్జి కిందో స్టూడెంట్ గాళ్ళ గదిల్లోనో గడిపినట్లు ఆ నలిగిపోయిన జుట్టు, బట్టలు, కట్టు, వాటం చూస్తే తెలియడం లేదు. ఎవరిది ఎలాంటిదో చూడగానే పోల్చేయగలను అంటూ భారతి కేసు చూసింది. భారతికి ముచ్చెమట్లు పోసేశాయి. ఆనంద బిక్క చచ్చిపోయినట్లు ఉండిపోయింది. మిగతా ఆడవాళ్ళు పత్రికల ఆఫీసులో చదవకుండా పనికిరాదని పారేసిన కథల్లా ఉండిపోయారు. భారతికి ఏడుపు ఆగటం లేదు. జీవితంలో ఇంత దురదృష్టకరమైన రోజు ఉంటుందనుకోలేదు. అందులో రాటుదేరిన మహిళ, ఊరుకో మీ కంపెనీలో ఓనర్ వచ్చి డబ్బు కట్టి ఇడిపించుకెళ్తాడు. జైలుకి పోకుండా ముందల ప్లీడర్ని నువ్వే ఎట్టుకోవాలా. జామీన్ మీద వచ్చినాక ఒళ్ళు ముక్కొని పాతిక పరక ఫీజు కట్టేస్తానంటే ఒప్పుకుంటాడా బాబు అంటూ ఓదార్చింది. అదిగో మీ డాఫర్ బాబు సైకిల్ మీద బండి వెనకాల లగెత్తుకుంటూ వస్తున్నాడు అని బలరాం చూపించింది. అదే సమయంలో బలరాం సైకిల్ని వదిలేసి చువ్వలు పట్టుకొని వ్యాన్ మీదకి ఎక్కాడు. ఆ బండిలోని ఆడవాళ్ళు డస్ట్బిన్లోంచి లేచిన జీవాల్లా ఉన్నారు. కష్టాల కుంపట్లో కాలిన కర్రల్లా ఉన్నారు. ఆడపోలీసు లాఠీతో పొడిచిన పోట్లకు, కొట్టిన దెబ్బలకు గాజులు చిట్లి మోచేతి మీద నెత్తురు చిమ్మింది భారతికి. ఆనంద ఈ వ్యాన్లోంచి ఎలా తప్పించుకోవడమా అని ఆలోచిస్తుంది. ఇంతలో బలరాంకి దూరంగా రోడ్డు మీద పశువుల మంద కనిపించింది. అతను వ్యాన్ని వదిలేసి రోడ్డు మీదకు దూకి ఆ పశువుల మందపై రాళ్లు వేసి కర్రతో కొట్టి భయోత్పాతం కలిగించాడు. ఒక్కసారి నోరులేని గేదెలు విజృంభించి పోలీస్ వ్యాన్ మీద పడ్డాయి. ఆ చీకట్లో ఆ జంతువులు పోలీసులపై పగపట్టిన బీద ప్రజానికంలా విరుచుకుపడటంతో పోలీసు వారు వ్యాన్ను వదిలేసి రోడ్డు మీదకు దూకి ప్రాణభయంతో చావులు దప్పెన్ అన్నట్లు పరుగు పుచ్చుకున్నారు. అదే అదననుకొని ఆనంద వ్యాన్లోంచి ఆడవాళ్ళనందరినీ దూకేసి పారిపోమని హెచ్చరించి భారతిని చేత్తో పట్టుకొని బలరాం సహాయంతో వ్యాన్లోంచి దిగుతుండగా ఆడపోలీసులు 2 లాఠీలతో వాళ్ళని కొట్టడం సాగించారు. దాంతో ఆనంద రెచ్చిపోయి ఆ లాఠీ లాక్కొని తిరగబడి వాళ్ళను బాధింది. మిగతా ఆడవాళ్లకు కూడా పౌరుషం వచ్చి ఆ వ్యాన్లోని సామాన్లన్నీ చింపి పోగులు పెట్టి పెట్రోల్ పోసి నిప్పండించారు. ఆ చీకట్లో అసహాయుల కోపానికి గురైన ఆ వ్యాన్ మంటల్లో పూర్తిగా కాలిపోయింది. మళ్ళీ ముగ్గురు పొలాలకు అడ్డం పడి రొప్పుకుంటూ ఎవరో వెనక నుంచి తరుముతున్నట్లు పరిగెత్తడం ప్రారంభించారు. భారతికి విపరీతంగా ఆకలి వేయసాగింది. రోడ్డు మీద ఒక బడ్డీ కొట్టు పక్కన ఆనుకున్న పాకలో బుడ్డి దీపం వెలుగుతోంది. అక్కడ పొయ్యిలో కట్టెలు బగబగా మండుతున్నాయి. బలరాం వెళ్ళి తినటానికి ఏమైనా ఉందా అని అడిగాడు. ఆ కొట్టువాడు రాత్రి మిగిలిన వడలు బజ్జీలు ఉన్నాయన్నాడు. అవే తెచ్చుకొని తూము మీద కూర్చొని ముగ్గురు తిన్నారు. వేడివేడి టీ తాగారు. కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవు. తిన్న బజ్జీలకు, నిన్నటి పకోడీలకు డబ్బులు ఇవ్వకపోతే పిండి రుబ్బించేస్తాను, నీళ్లు తోడించి గిన్నెలు కడిగిస్తాను, కోక విప్పించి రోడ్డంతా పరిగెత్తిస్తాను అంటూ పెసరట్ల రాముడు టిఫిన్ డబ్బుల కోసం రంకెలు వేస్తున్న సమయంలో వ్యభిచార గృహాలపై దాడి సందర్భంలో బజారు వనితలు పోలీసు వ్యానుకు నిప్పు పెట్టిన వైనం అని పత్రికల్లో వార్తలు అచ్చవుతున్న సమయంలో కాలేజీ గర్ల్స్ హాస్టల్ వార్షికోత్సవంలో మిస్ అయిన మిస్సుల గురించి టెలిఫోన్ల మీద టెలిఫోన్లు, పోలీసులు జీపులు, కార్లు, మోటార్ సైకిళ్ళు ఎడతెరిపి లేకుండా ఊరంతా గాలిస్తున్న సమయంలో సముద్ర ఒడ్డున కెరటాల హోరులో విశ్రమించిన కడలి నృత్యాన్ని చేస్తూ బద్దలు కొట్టేసే ఆలోచనలతో సతమతమవుతున్న హరికృష్ణ ప్రసాద్ ఈ చీకట్లో భారతి ఏమై ఉంటుందా అని కారు వెనక సీట్లో చీకట్లో విస్కీ తాగుతూ కంగారు పడుతున్న సమయంలో అదే సముద్రపొడ్డున అక్కడే ఆ కెరటాల హోరు వినపడేంత దగ్గరలో ఆ ఇసుకలో తెరుచుకున్న పులినోరులా ఉన్న కాలేజీలో గుత్తులు గుత్తులుగా వేలాడుతున్న పాముల్లా మెరిసిపోతున్న విద్యుత్ దీపాల కాంతిలో 3 అమ్మాయిలు 3 రకాల భంగిమల్లో కూర్చొని, పడుకొని, నిల్చొని, సోఫాల్ని, మంచాల్ని, పరుపుల్ని,
పట్టు తివాచీల్ని పావనం చేస్తూ తమ తెలివితేటలకు తామే ఆనందిస్తూ విరగబడి నవ్వుకుంటున్నారు. ఎవరా అమ్మాయిలు? ఎందుకా నవ్వు? ఏమిటి వారికి ఆనందం? వారు సరస్వతి పార్వతీదేవులా? కాదు కాదు. వారు కట్టుకున్నవి చీరలా? కావు కావు. వారి చేతిలోనున్నవి కాఫీ గ్లాసులా? గ్లాసులవును నిజమే, కానీ అందులోని ద్రవము నిజంగా కాఫీ కాదు. ఎర్రని ద్రవమా? అయ్యది పేదల రక్తమా? కాదు, అంతకంటే ఖరీదైన స్కాచ్ వారి నోట్లో ఉన్నది. అవి పొడుగాటి విదేశీ టిప్పుడు సిగరెట్లు. అవి వారి చేతి వేళ్లను పరిహసిస్తున్నవి. హాట్ ప్యాంట్ అనబడే తొడలాగును ధరించి పెద్ద చేట చెవుల వంటి కాలర్లున్న రవిక వంటి పొట్టి షర్టును ధరించి పొట్ట మీద ముడతలను ప్రదర్శిస్తున్న ఆ పంజాబీ సుందరి కాంట్రాక్టర్ ఇంజనీర్ అయిన కోటీశ్వరుడు రాజేంద్ర కౌల్ గారి ముద్దుల కుమార్తె భైరవి. గురు షర్టు, మెడలో తులసి పేరు, కళ్ళు జిగేల్మనేలా మెరిసే ఎర్రలుంగి, దయ్యపు కళ్ళజోడు ధరించి జెండా కొయ్యల కింగ్ సైజు సిగరెట్ల నిలబడిన కాంత రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ జైరాం దాస్ గారి కుమార్తె మధుమతి. గుమ్మడి పండ్ల బంగారు బస్తాలా పొట్టిగా లావుగా, చిన్న కళ్ళు, పెద్ద నోరు, బలిసిన దవడలు, ఎత్తుగుండెలు, నవ్వినప్పుడు ఏ అవయవానికి ఆ అవయవం ఎగిరెగిరి పడుతూ జవనాశ్వమా లేక ఆడగుర్రమా అన్నట్టున్న అరుంధతి సేట్ బిహాల్ చంద్ గారి మనవరాలు. ముగ్గురాడాళ్ళు ముగ్గురి చేతుల్లోనూ గ్లాసులతో సిగరెట్లతో విరగబడి నవ్వుతుంటే ఆ వాతావరణం ఎంత బీభత్సంగా ఉండాలో అంత బీభత్సంగా ఉంది. కాలేజీ హాస్టల్లో లైట్లార్పించి ఖయాన్ సృష్టించినందుకు తమ తెలివితేటలకు తామే ఆనందిస్తూ ఆ ముగ్గురు విరగబడి నవ్వుకుంటున్నారు. కింగ్ సైజ్ సిగరెట్ హాట్ ప్యాంట్ సుందరితో ఇలాగన్నది, ఆ గదిలో అప్పుడు మనం ఉంటే బాగుండేదే, భలే సరదాగా మజాగా ఉండేది కదూ అని కిచకిచమంటూ పొట్టిలాగు ధరించిన సుందరికి తొడపాసం పెట్టింది. యు సిల్లీ అంటూ తొడలాగు సుందరి ఏమరపాటుగా ఉన్న ఆడగుర్రాన్ని ఢీ కొనడంతో ఆ బంగారు బస్తా చేట కాలరు రవికల చొక్కాను చేత్తో దొరకపుచ్చుకొని బెడ్ మీద కూలతోసి ఇదిగో ఇలా అంటూ ఆ గదిలో ఎలా ఏం జరిగిందో రిహర్సల్ చేసి చూపించసాగింది. అప్పుడు ఆ ముగ్గురు అమ్మాయిలను చూసిన వారికి ఎవరికైనా 3 ఆడపుల్లు పొగరెక్కి పోట్లాడుకునే దృశ్యం గుర్తుకురాక మానదు. భైరవి మీద పడి మోకాలితో కుమ్మేస్తున్న అరుంధతిని జుట్టు పట్టుకొని లాగి బుగ్గ మీద కొరికి అరు అరు ఆనంద పొగరనగొట్టెనా అని గమ్మత్తుగా ప్రశ్నించింది. అరుంధతి బుగ్గ కొరికినందుకు కినిసినదై ఆడదాని కాటుకు మందులేదు అంటూ పక్క మీద ఒత్తిగిలి మధు రాస్కెల్ ఏంట్రా ఆలోచిస్తున్నావు అని బైరి ఈ దెబ్బతో ఆనంద పొగరు మనం అణచినట్లే. స్కాలర్షిప్ మీద చదివే బెగ్గర్ ముండకి దానికి ఎంత పొగరు, మన్నే అవమానిస్తుందా అంటూ మగాళ్లను అనుకరిస్తూ మీసాలు దువ్వింది. భైరవి పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ మంచానికి చేరువలో పచారులు చేస్తున్న మధుమతిని ఏరా ఫూల్ మాట్లాడవు అని కాల్తో పొడిచింది. అప్పుడు కింగ్ సైజు సిగరెట్ మంచం మీదకు వంగి ఆనంద తప్పించుకుంది. మనం అనుకున్నట్లు జరగలేదు అంది. ఏమిటేంటి మళ్ళీ చెప్పు అని బంగారు బస్తా మంచం మీద లేచి మోకాళ్ళ మీద కూర్చొని క్యూరియస్గా ఒళ్ళంతా కళ్ళు చేసుకుని అడిగింది. మన వాళ్ళు ఆనంద అనుకొని మేడంని ఫూల్ చేశారు. ఏ మేడం? ఇంగ్లీష్ మేడం భారతిని. ఓ మై గాడ్ అంటూ లేచింది భైరవి. ఆనంద తప్పించుకుంది అనగానే ముగ్గురి గుండెలను దడ బయలుదేరి వారి గుండెల చప్పుడు వారికే జెట్ ఇంజన్ల మోతలా వినబడసాగింది. అందానికి ఆ ముగ్గురు అమ్మాయిలు షోకేసుల్లో బొమ్మలే. వారి మేని ఛాయలు మేలిం బంగారాలే. వారి పెదములు అవి దొండపండ్లే. వారి పలు వరస దానిమ్మ గింజల వరసే. వారి పాదాలు శ్రీచరణాలే. వారు ముగ్గురు సముద్రపు ఒడ్డున వయ్యారంగా చేతులు కట్టుకు నిలబడితే సంద్రంలో కెరటాల హోరు ఎక్కువ అవుతుంది. సముద్రుడు సైతం తన సహజ పొగరుమోతు తనంతో చేతులు చాచి ఆ అమ్మాయిని కౌగిలించుకోవాలని తహతహలాడతాడు. ఇంత అందం వెనక నిజానికి ఎంత మంచితనం ఉండాలి, అన్ని వయ్యారాల వెనక ఎన్ని సిగ్గుదొంతరులు దాగి ఉండాలి. ఈ బంగారు బొమ్మలు ఎంత మంచి దేవుడమ్మలో అయి ఉండాలి. కానీ కారు. ఎందుకు కారు? డబ్బు విలువల్ని మార్చేస్తుంది, వికారపు సంస్కృతిని సృష్టిస్తుంది. అక్కర్లేని వికారపు సంస్కృతిని డబ్బు తయారు చేస్తే దానికి పుట్టిన విషపుత్రికలా అన్నట్లు ఉంటారు. సిగ్గు, లజ్జ, అభిమానాలు, దయాదాక్షిణ్యం ఏవీ లేని భైరవి, మధుమతి, అరుంధతులు. మనుషుల్ని ఆడించేది పాలించేది డబ్బు డబ్బు డబ్బు.
రూ. 10 నోటు పరపరలాడిస్తే పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి పోలీస్ బంట్రోత్ దాకా తిట్టినా కొట్టినా పళ్ళికిలుస్తారు. కలకత్తా కాళైన, బెజవాడ కనకదుర్గైన, అన్నవరం సత్యనారాయణుడైన, అరసవిల్లి సూర్యనారాయణమూర్తి అయినా కొండదిగి మన కాడికొస్తారు. ఒక మహారచయిత్రి చెప్పినట్లు 7 కొండలవాడు సైతం 7 కొండలు దిగి వస్తాడు. భైరవి తల్లి ఎప్పుడూ నర్సింగ్ హోంలోనో ఆర్మీ డాక్టర్ ఇంట్లోనో ఉంటుంది. అరుంధతి సవతి తల్లి రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ జయరామ్ దాస్ గారింట్లో డబ్బెట్టి రోజల్లా పేకాడుతూ ఉంటుంది. మదర్ ఎప్పుడు కాంట్రాక్టర్ గారి కారులోనే చక్కర్లు కొడుతూ ఉంటుంది. ఇళ్ల వద్ద ఎవరి గదులు వారివి, ఎవరి నౌకర్లు చాకర్లు వారికున్నారు. వారికి వీరికి వారు బహుమతుల రూపేణా బుల్లికార్లు, రేడియోలు, వాచీలు, గొలుసులు, గాజులు, కెమెరాలు, ఖరీదైన దుస్తులు, బీరువాలు, ఫర్నిచర్లు ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు. అందరూ అందరినీ మళ్ళీ అక్క, అన్న, చెల్లి, తమ్ముడు, బాబాయ్ అని పిలుచుకుంటూ ఉంటారు. కాంట్రాక్టర్ గారు రాధాకృష్ణ మందిరాలు కట్టించారు. జయరామ్ దాస్ గారు ఊళ్ళోకి ఎవ్వరు స్వాములు వచ్చినా ఆతిథ్యం ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక విషయాలపై ధారావాహికపు లెక్చర్లు ఏర్పాటు చేస్తూ ఉంటారు. సేఠ్ నిహల్చంద్ గారు హరే రామ హరే కృష్ణ బనీన్లు, తువ్వాళ్ళు గుద్దించి బీద ప్రజలకు పంచిపెట్టే ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. సత్రాలకు, కళాశాలలకు, క్లబ్బులకు భారీ విరాళాలు ఇస్తూ ఉంటారు. అగ్ని ప్రమాదాలు, వరదలు, కరువు కాటకాలు వచ్చినప్పుడు చందాలిచ్చి అన్న సంతర్పణలు చేసి దానకర్ణులని, చేతికి ఎముకలు లేనివారని పబ్లిక్లో పేర్లు సంపాదించుకున్నారు. టౌన్లో స్త్రీల కళాశాల ప్రారంభించినప్పుడు స్త్రీల విద్యాభివృద్ధికి కంకణం కట్టుకున్నది వీరు ముగ్గురే. హాస్టల్ బిల్డింగ్ కాంట్రాక్టు హరికృష్ణ ప్రసాద్ గ్రూపుకి వెళ్ళిపోవడంతో ప్రారంభమైంది లుకలుకలు. ఆడవాళ్ల కాలేజీకి హాస్టల్ వార్షికోత్సవం నాటి అల్లరితో తారాపదాన్ని అందుకున్నాయి. దీపాలు ఆర్పించింది ఒకరైతే కాంట్రాక్టర్ మనుషులు అవమానించింది ఇంకొకరిని. భారతిని అవమానించాలని ఒకరనుకున్నారు, ఆనందని పరాభవించాలని ఒకరనుకున్నారు. కానీ ఆనంద స్థానంలో భారతికి జరిగిన పరాభవానికి కారకులెవరు? ఇది చీకట్లో జరిగిన పొరపాటు కాదు. భైరవి వెనకాల ఉన్న అదృశ్య హస్తానికి భారతికి ఆనందకు కల తేడా తెలీదా? భైరవి ఫోన్ చేసింది. హలో విక్రమ్. హలో బేబీ. ఏంటి ఇలా జరిగింది? ఏం జరిగింది? మేడంని ఎందుకు ఫూల్ చేశారు మీ బాయ్స్? నువ్వు సరిగ్గా చెప్పలేదా? చెప్పాను, మరేంటి ఇలా జరిగింది? ఫోన్లో క్షణం సైలెన్స్. భైరవి కుతకుతలాడిపోతుంది. మాట్లాడవేం? మీ డాడీ ప్రోగ్రాం మార్చేశారు. వాట్? మా డాడీకి తెలుసా? మై గాడ్ అనుకుంటూ ఫోన్ పెట్టేసింది. ఆనందం మీద వేసిన బాణం ఎందుకు గురి తప్పిందో, డాడీ మధ్యలో ఎందుకు జోక్యం చేసుకున్నారో బేబీ అనబడే భైరవికి ఎంతకు అర్థం కాలేదు. మళ్ళీ రింగు చేసింది. హలో విక్రమ్. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమయ్యారు? ఆనంద, భారతి ఎక్కడున్నారు? హాస్టల్ నుంచి ఎక్కడికో పారిపోయారు. ఎక్కడ దాక్కున్నారో తెలీదు. ఏ ప్రైవేట్ నర్సింగ్ హోంలోనో ఉండాలి. రింగ్ చేసి బోగట్టా చెయ్యి. ఎస్ బేబీ. ఫోన్లో కిస్సు మీద కిస్సులు కాసేపు వినిపించాయి. పెసరట్ల రాముడి కేకలకు భారతి కోపంతో తన చేతులున్న ఉంగరాన్ని తీసి బలరాంకిచ్చి, ఇది తీసుకొని ఆ వెధవని నోరు మూసుకోమని చెప్పు అంది. ఆనంద్ ఆ ఉంగరాన్ని తీసుకొని పరీక్షిస్తూ, ఇది మీ వెడ్డింగ్ రింగ్లా ఉంది మేడం అంది. బలరాం ఆ ఉంగరాన్ని పెసరట్ల రాముడికిచ్చి తను వచ్చి డబ్బు చెల్లించి ఉంగరం తీసుకుపోతానని గట్టిగా చెప్పాడు. రాత్రి మిగిలిన వడలకు, తూము మీద కూర్చొని తాగిన టీకి ఉంగరం వచ్చినందుకు పెసరట్ల రాముడు మర్నాడు తెల్లారేలోగా అక్కడి నుంచి దుకాణం ఎత్తేయడం ఎలాగా అని ఆలోచిస్తూ ఉంగరం పుచ్చుకున్నాడు. అప్పుడు హఠాత్తుగా భారతికి రాజమండ్రి వెళ్ళాలని, త్రిజగన్మోహన్ రావుని చూడాలని ఎంతగానో అనిపించింది. జగన్ని పెళ్లాడి ఉంటే తన జీవితం ఇలా అయ్యేది కాదేమోననిపించి ఆమె కళ్ళు చెమర్చాయి. బలరాం, ఆనంద, భారతి మనం ముగ్గురం చాలా విచిత్రంగా కలిసాం. కష్టాల్లో కలిసిన స్నేహితులంగా మనం ముగ్గురం ఎక్కడ, ఎప్పుడు, ఏ పరిస్థితుల్లో ఉన్న నిజమైన స్నేహితులుగా ఒకరికొకరం అవుతూ మంచి జీవితాన్ని గడపటానికి ప్రయత్నిద్దాం అని ముగ్గురు చేతులు కలిపి ప్రమాణాలు చేశారు. అప్పుడు ఆనంద బలరాంని అడిగింది, నువ్వు ఆ అమ్మాయిల్ని కలుసుకొని వాళ్ళు ఇంకా ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ ఉంటే పసిగట్టి మాకు చెప్పు. మనం ఆలోచించి దానికి సరైన విరుగుడు ప్రయోగిద్దాం. బలరాం భారతిని అడిగాడు. అమ్మా, మరి నేను ఎప్పుడైనా మిమ్మల్ని కలుసుకోవచ్చా? భారతి తల ఊపింది. ఆనంద భారతి ఫోన్ నెంబర్ చెప్పింది. దాన్ని జపిస్తూ బలరాం వెళ్ళిపోయాడు.
ఆనంద, భారతి ఇద్దరు రిక్షా ఎక్కి ఆనంద నిలయం గేటు ముందు దిగేసరికి బళ్ళును తెల్లవారింది. భారతి తిరిగి ఇంట్లో అడుగుపెట్టేసరికి అంతా తెల్లపోయి మాట లేకుండా కొయ్య బొమ్మల్లా నిలబడిపోయారు. ముందు నలిగిన దుస్తుల్లో భారతి, ఆ వెనుక ఆనంద నడిచి వెళ్ళి మెట్లన్నీ ఎక్కి భర్త గదిలోనికి తొంగి చూసేసరికి, వచ్చావా అన్నాడు హరికృష్ణ. భారతి కళ్ళు తుడుచుకుంది. ఆనంద కల్పించుకొని, రాత్రి మేడం స్పృహ తప్పి పడిపోతే కంగారులో మా ఫ్రెండింటికి తీసుకువెళ్ళి అక్కడే ఉన్నాం తెల్లవారేదాకా అని సంజాయిషి ఇచ్చింది. ఏ ఫ్రెండు, ఎవరు అని రామకృష్ణ ఆనందను యక్ష ప్రశ్నలు వేయలేదు. భారతి ముఖంలోకి చూశాడు. ఆమె చాలా భయపడిపోయిన ఆడదానిలా దీనంగా నిస్సహాయంగా కనిపించింది. రాత్రల్లా ఎక్కడుందో తెలియని భార్యని ఇల్లాలుగా మళ్ళీ ఇంట్లోకి ఆహ్వానించాలా వద్దా అనే సందేహం క్షణకాలం సేపు అతని మనసులో మెరిసి, ఇది రాముడి కాలం కాదు, నేను రాముడిని అంతకంటే కాదు, లోకాపవాదానికి జడిసి ఏలుకోను అనటానికి రామాయణం కారాదు నా జీవితం అనుకున్నాడు. కానీ పైకి గంభీరంగా హుందాగా, నువ్వు రేపటి నుంచి కాలేజీ మానే భారతి అన్నాడు. భారతి గువ్వపెట్లా తల ఊపింది. ఆనంద ఆశ్చర్యంగా చూసింది. మేడం ముఖం తెల్లగా పాలిపోయింది. తన గదిలోకి వెళ్ళబోతూ తూలితే ఆనంద పట్టుకొని, జాగ్రత్త మేడం అంటూ లోపలికి తీసుకువెళ్ళింది. ఆ రోజు రాత్రి హరికృష్ణ ప్రసాద్ భారతి కోసం ఊరంతా గాలించి ఆసుపత్రులకు, పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫోనులు చేసి ఏమైందో తెలియక చాలా గాబరా పడ్డాడు. భారత్ తప్పించుకోవడం కంటే ఆ విషయం తెలిస్తే తన పరువు బజారుకు ఎక్కుతుందని చాలా భయపడ్డాడు. ఆ విచారంలో అతను బీచ్లో కారాపి విస్కీ తాగి నిద్రపోయి తెలతెలవారుతుండగా గూటికి చేరుకున్నాడు. అతను వచ్చిన గంటన్నరకు భారతి రిక్షాలో వచ్చింది. అమ్మయ్య అనిపించింది అతని హృదయంలో. ఈ రాత్రల్లా ఎక్కడ ఉంది అనే అనుమానం కలిగినా ఆ ప్రశ్న వేయటం కంటే వేయకపోవటంలోనే ఎక్కువ సుఖం ఉందని లోపలి ప్రశ్నను లోపలే దిగమింగుకున్నాడు. కానీ ఇది జరిగిన నెలనాళ్లకే భారతి నెల తప్పింది. సొంత భార్యకి, పని మనిషికి గల తేడా తెలుసుకోలేని వాడు తాగుబోతైనా కావాలి, తత్వవేత్త అయినా కావాలి. తలుపులు తెరుచుకున్నాక గదిలోకి వచ్చిన ఆడమనిషి సొంత భార్య, పని మనిషి అనేది భర్తైన వాడు తెలుసుకోలేకపోతే జోకు మేకై కూర్చుంటుంది. కానీ భర్త కానివాడిని వాడికి ఏదైనా ఒకటే కదా అనుకున్నాడు హరికృష్ణ. సమాజం వేసుకున్న ముసుగుల్ని చీల్చడానికి డబ్బు తర్వాత అంతకంటే పదునైన ఆయుధం ఆడదే అని హరికృష్ణకు తెలుసు. రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ జయరామ్ దాస్ గారి మేడ మీద షామియానా కింద పేకాట జోరుగా సాగుతుంది. పంజాబీ కాంట్రాక్టర్ మరియు ఇంజనీర్ రాజేంద్ర కౌల్ ముక్కల్ని పంచుతున్నాడు. మనీ మ్యాగ్నెట్ మరియు ఫైనాన్షియల్ సేట్ నిహల్ చంద్ కోడి మాంసం తింటూ బుసబుసమని పొంగే జానీ వాకర్ రెడ్ లేబుల్ ద్రవాన్ని సేవిస్తూ నవ్వుతూ, త్రుళ్ళుతూ, పేలుతూ పక్కన కూర్చున్న పరాయివాడి పెళ్ళ మోకాల మీద చరుస్తూ హడావిడి చేస్తున్నాడు. 3 స్త్రీలు 3 పురుషులతోనూ చనువుగా, సరదాగా, జాలీగా కంపెనీ ఇస్తున్నారు. నౌకర్లు ఖాళీ ప్లేట్లను, ఖాళీ సీసాలని, సోడాల్ని ఎప్పటికప్పుడు ఎత్తేసి రణరంగాన్ని శుభ్రపరుస్తున్నారు. ఆ పార్టీలో 4వ వ్యక్తి హరికృష్ణ. గజమానా కూడా చేయని కొండ రాళ్ళు, గుట్టలు, ఇసుక పర్రల గోతులు, తుప్పలతో ఉన్న 10 ఎకరాల జాగాని హరికృష్ణ చచ్చు 3 లక్షల రూపాయలకి మహిళా కళాశాల భవన నిర్మాణ సంఘానికి అంటకట్టడం జరిగిపోయింది. భవన నిర్మాణానికి 10 లక్షల కాంట్రాక్టు సిద్ధంగా ఉంది. ఆ కాంట్రాక్ట్ కోసం కాంట్రాక్టర్ మరి ఇంజనీరు రాజేంద్ర కౌల్ టెండర్ పడేసి గద్దలా కాసు కూర్చున్నారు. కానీ హరికృష్ణ బండరాళ్ళు, గోతులు, గుట్టలతో ఉన్న జాగాను 3 లక్షలకు అమ్మిన సంతోషంలో 1 లక్ష కాలేజీ బిల్డింగ్ ఫండ్కి విరాళంగా ఇచ్చి 10 లక్షల కాంట్రాక్టు తన పేర దాఖలు చేయించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. రాజేంద్ర కౌల్కి హరికృష్ణకు పోటీ తప్పనిసరి అని అంతా అనుకున్నారు. ఈ పోటీ ప్రచ్ఛన్నంగా బయటపడితే అది ఎటువంటి రూపం ధరిస్తుందో ఎవరూ చెప్పజాలరు. అసలు కాలేజీ నిర్మాణమే కాదు, కాలేజీ కూడా ఆగిపోయినా పోవచ్చు. నేను చిన్నవాణ్ణి, నన్ను పైకి రానివ్వండి అన్న ధోరణిని హరికృష్ణ ప్రదర్శిస్తూ వచ్చాడు. 3 లక్షల్లో 1 లక్ష అప్పుడే వదులుకున్న హరికృష్ణ మీద సానుభూతి అప్పుడే అందరికీ ఉంది. ఒకవేళ ఏదో ఒకటి సెటిల్ అయిపోవాలి. ఈ పేకాట, ఈ మందు, ఈ పార్టీ. అందుకే రాజేంద్ర కౌల్ గారి భార్య అంటే భైరవి తల్లి ఆర్మీ డాక్టర్ గారింటికి వెళ్ళి ఇంజెక్షన్ ఇప్పించుకొని వచ్చి పార్టీలో కూర్చుంది. ఆవిడ మొహం అప్పుడే ఒలిచిన ఎర్ర పంపర పనసకాయలా ఉంది. పిల్లి కళ్ళు, లైట్లారిపోకుండా చీకట్లో ఏం జరిగినా ఆవిడ చూడగలదని అంతా వేళాకోళం చేస్తూ ఉంటారు. ఆ మేకప్ తీసేస్తే ఆవిడ
ట్రిప్పులు కొట్టి వచ్చిన కడగని బెంజి ట్రక్కులా ఉంటుంది. సేఠ్ నిహాల్ చంద్ గారి కోడలు అంటే అరుంధతి సవతి తల్లి. ఆమెనే బొంబాయి బ్యూటీ అని కూడా అంతా అంటారు. జయరామ్ దాస్ గారి పక్కన కూర్చొని తన ముక్కలు బోర్లించేసి హరికృష్ణ మీదకు వాలిపోయి అతని చేతిలోని ముక్కల్ని తనే డిస్కార్డ్ చేస్తూ మనిషిని మత్తెంకిచ్చేస్తుంది. అతని గ్లాసు తను తీసుకొని తన గ్లాసు అతని చేత సిప్ చేయిస్తోంది. పాలతో కడిగిన వెండి మరచెంబులా ఉంటుంది ఆమె శరీరం. ఆమె భర్త ఎంపీ ఇంద్రప్రస్థంలోనే ఉంటాడు. అతను ఎవరితో ఉంటాడో తెలియదు కానీ ఆమె మామగారితో ఉంటుంది. రూపాయలను నూరుకొని తిన్నవాళ్ల మిలమిలా మెరిసే కళ్ళతో తృప్తిగా కోడలను చూసుకుంటూ ఉంటాడు సేఠ్జీ. జయరామ్ దాస్ గారి భార్య అంటే కింగ్ సైజు సిగరెట్లా ఉండే మధుమతి తల్లి. చెడిపోయిన షిప్ ఐలాండ్ను గుద్దుకున్నట్లు హరికృష్ణను రెండో పక్క నుంచి అటాక్ ఇచ్చి ఉన్నట్లుండి చేతిలో ముక్కల్ని లాక్కొని విసిరేస్తూ బాయ్ యువర్ ఎ చీట్ అనగా బాలుడు నీవు మోసగాళ్లకు మోసగాడువు అని అరిచింది. సైలెన్స్ డార్లింగ్ అన్నాడు జయరామ్ దాస్. సేఠ్జీ కోడలు మనిషంతా హరికృష్ణను రాసుకొని పూల మతాబుల నవ్వుల్ని విరజిమ్ముతూ వాట్ ఆంటీ అని సున్నాలా నోరు తెరిచింది. చెడిపోయిన షిప్పులా ఉన్న ఆడది జయరామ్ దాసు సతీమణి పేకముక్కల్లోంచి డైమండ్ రాణిని తీసి బల్ల మీద కొట్టి మిస్టర్ వేర్ ఈజ్ యువర్ బేబీ కమాన్ గెట్ హర్ అని హరికృష్ణ జవాబు కోసం ఆగకుండా జాఫర్ని కేకేసి హరికృష్ణని మోచేతితో పొడుస్తూ మేం సాబ్కో లేకే ఆనా అని ఆర్డర్ ఇచ్చింది. మేం సాబ్కో లేకే ఆనా అన్న మాటను అంతా దొరకపుచ్చుకొని స్లోగన్లా అరిచి లేచి నుంచొని డాన్స్ చేయడం ప్రారంభించారు. హరికృష్ణ చాలా ఇబ్బందుల్లో పడ్డట్లు ఫీల్ అయ్యి జాఫర్ని చేత్తో వారించారు. నో 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 అని ముగ్గురు ఆడాళ్ళు 3 పులుల్లా హరికృష్ణ మీద పడి గెట్ యువర్ బేబీ అని గొడవ చేశారు. ఆఖరి అస్త్రంగా నీ పెళ్ళాన్ని ఇంట్లో దాచుకుని వచ్చి మాతో సరసాలాడుతున్నావా అని అర్థం వచ్చే మాటలు అన్నారు వాళ్ళు. తర్వాత అక్కడున్న ఆడవాళ్ళు పేర్లు చీట్ల మీద రాసి ఒక గ్లాసులో వేసి మంత్రం వేసి తీయమన్నారు. ఈ చీటీల్లో శ్రీమతి హరికృష్ణ పేరు కూడా రాశారు. సేఠ్జీ తీసిన చీటీలో ఎర్ర పంపర పనసకాయ పేరుంది. అంతా చప్పట్లు కొట్టారు. ఎర్ర పంపర పనసకాయ అంటే రాజేంద్ర కౌల్ గారి సతీమణి. సేఠ్జీ తర్వాత రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ జయరామ్ దాస్ చీటీ తీశాడు. అతని ముఖం నల్లగా మారిపోయింది. అతని భార్య పేరే అందులో రాసి ఉంది. తన షిప్కి తనే కెప్టెన్ ఎంత ఉత్సాహవంతుడైతే మాత్రం ఏం లాభం, షిప్ మారలేదు. జయరామ్ దాస్ దంపతుల చుట్టూ అంతా చేరి చప్పట్లు జరుస్తూ గొడవ చేశారు. ఇక రంగంలో ఇద్దరే ఉన్నారు. చీట్లు కూడా ఉన్నవి 2. అప్పుడు షిప్ కెప్టెన్ జయరామ్ దాసు పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవదీశాడు. మిసెస్ హరికృష్ణ పేరు రాసిన చీటీ హరికృష్ణకే వస్తే మళ్ళీ తమ జంటకు కూడా లాటరీలో పాల్గొనే అవకాశం ఇవ్వాలని. దీంతో రాజేంద్ర కౌల్ కోపం తెచ్చుకొని నో సెకండ్ ఛాన్స్ అని అరిచాడు. అప్పుడు జయరామ్ దాస్ కౌల్ని సవాల్ చేస్తూ బొంబాయి బ్యూటీ నీకొస్తే నాకు ఇచ్చేయి. కౌల్ అరచేతులు రాసుకుంటూ షిప్పును ముంచేస్తే అట్లాగే నా బొంబాయి బ్యూటీ చీటీని నీకిస్తాను అన్నాడు. షిప్పును ముంచేద్దామని అన్నందుకు షిప్పుకి నిజంగా కోపం వచ్చింది. ఆవిడ కబాబు పుల్లని పట్టుకొని కొరుకుతూ మిస్టర్ కౌల్ బొంబాయి బ్యూటీని నిజంగా మీ ఫ్రెండ్కి ఇస్తానన్నావు. ఒకవేళ మిసెస్ హరికృష్ణ చీటీ నీకొస్తే జయరామ్ దాస్ కల్పించుకుంటూ కౌల్ మరి 10 లక్షల కాంట్రాక్టును హరికృష్ణకు వదిలేసుకుంటాడు. అది షరతు. కౌల్ గ్లాసును గాల్లోకి ఎగరేసి ఆల్ రైట్ ఐఎమ్ రెడీ అన్నాడు. హాత్ మిలావ్ అంటూ సేఠ్జీ హరికృష్ణ చేతిని కౌల్ చేతిలో కలిపాడు. చీట్లు తీయగానే బొంబాయి బ్యూటీ పేరు హరికృష్ణ చేతిలోకి వచ్చింది. బొంబాయి బ్యూటీ గాల్లోకి ఎగిరి హరికృష్ణను వాటేసుకుని ముద్దు పెట్టుకుంది. ఇక మిగిలిన చీటీ తీయక్కర్లేదు. రాజేంద్ర కౌల్కి 10 లక్షల కాంట్రాక్ట్ పోయి భారతి పేరు రాసిన 3 అక్షరాల స్లిప్ చేతికొచ్చింది. హరికృష్ణకు పూర్తిగా నిషా దిగిపోయింది. 10 లక్షల కాంట్రాక్ట్ గెలుచున్న ఆనందం అతని మొహంలో కనబడటం లేదు. 10 తలల రావణాసురుడిలా కనపడసాగాడు రాజేంద్ర కౌల్. బొంబాయి బ్యూటీ ఊరికే చేయి పుచ్చుకు లాగుతోంది. సేఠ్జీ తాగుడు మైకుల్లో హరికృష్ణను పక్కన పిలిచి భార్య పక్కన లేకుండా ఏమీ చేయకూడదు. రాముడు స్వర్ణసీతను పక్కన ఉంచుకొని రాజసూయం చేయవలసి వచ్చింది. ఇది యజ్ఞమే. యజ్ఞంలో ధర్మపత్ని పక్కన ఉండాలి అని లెక్చర్ ఇచ్చాడు. కౌల్ గడియారం కేసు చూపిస్తూ మిస్టర్ పావుగంట టైం ఇస్తున్నాను. రూల్స్ ప్రకారం నువ్వు పావుగంటలో రాకపోతే నీ చీటీ మీద పేరు నాకు దక్కుతుంది. 10 లక్షల కాంట్రాక్ట్ నువ్వు నాకు వదిలేసినట్లే అన్నాడు అని వార్నింగ్ ఇచ్చాడు. బొంబాయి బ్యూటీ ఉసూరుమంటూ హరికృష్ణ కేసు చూసింది. పెళ్ళాన్ని తేకుండా ఇలాంటి పార్టీలకు రావడమే డిస్గ్రేస్.
మళ్ళీ దానికో గ్రేస్ టైమా? సరే, అరగంట ఆవిడకి, పావుగంట నీకు. కమాన్, రన్ బాయ్. హరికృష్ణ మెట్ల మించి ధన్ ధన్ మని దిగి కారు స్టార్ట్ చేసి సర్రమని దాన్ని రోడ్డు మీదకు లాగాడు. భారతి రాదు. ఆవిడ్ని ఇక్కడికి తీసుకురావటం అనే ప్రశ్నే లేదు. పోతే 10 లక్షల కాంట్రాక్ట్ వదులుకోవటం అసలే కుదరదు. ఇక సబ్బుబిళ్ళ కోసం, స్వర్ణసీత కోసం వెతకాలి. హరికృష్ణ తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. నవనీతం గుర్తుకొచ్చింది. నర్సింగ్ హోమ్ ముందు ఆ కారాపి ముందు కారెక్కమంటూ నవనీతం ఎగురుకుంటూ కారులోకి దూకుతుంది. కానీ తీరా అక్కడ ఆపి బోగట్టా చేశాక నవనీతం ఎవరో డాక్టర్తో పిక్చర్కి బుక్ అయినట్లు తెలిసింది. 10 నిమిషాలు వేస్ట్ అయిపోయాయి. బజార్లో, షాపుల్లో నిలబెట్టిన ఆడబొమ్మలకు దేనికైనా ప్రాణం వచ్చి తనతో లేచి వస్తే ఎంత బాగుండునో అనిపించింది. దారిలో ఎంతోమంది ఆడవాళ్ళు ఎదురయ్యారు. లోకంలో ఎంతమంది ఉన్నా ఒక్క ఆడదాని సహాయం కోసం తను తలక్రిందులైపోతున్నాడు. నర్సు దొరకలేదు. ఆ తర్వాత వనజాక్షి గుర్తుకొచ్చింది. అది స్కూల్ టీచర్. కానీ ఇప్పుడు తన్ను పట్టుకుంటే వదులుతుందా? మరో 10 నిమిషాల్లో తయారై వచ్చి కారెక్కు అంటే ఎక్కుతుందా? నో క్వశ్చన్. తిన్నగా వనజాక్షి ఇంటి ముందు కారాపి తలుపు తట్టాడు. తనతో బిజినెస్ టూర్లో వెనక సిమ్లా, డార్జిలింగ్, ఊటీ, కొడైకెనాల్, బెంగుళూరు వచ్చిన పతివ్రత. అడిగితే ఈ మాత్రం ఉపకారం చేయదా? తలుపు తెరుచుకుంది. వనజాక్షి తల్లి ముసలిది. ఎవరు బాబు అంటూ ప్రశ్నలు ప్రశ్నలు ప్రశ్నలు. తనకిప్పుడు కావాల్సింది అన్ని ప్రశ్నలకు జవాబులాంటి ఒకే ఆడది. వనజాక్షి ఇంట్లో లేదా అంటూ విసుగ్గా అడిగాడు. సెకండ్ షో సినిమాకి వెళ్ళిందని జవాబు. ఆడాళ్ళు ఇలా సెకండ్ షో సినిమాలకు వెళ్ళిపోతే ఎలాగా అని సెకండ్ షోల మీద కోపం వచ్చి గడియారం చూసుకునేసరికి తనకిచ్చిన పావుగంట అయిపోయింది. 10 లక్షల రూపాయలు ఖరీదైన నోటు లాంటి ఆడది తనకిప్పుడు కావాలి. చివరికి భారతిని ఎలాగో ఒప్పించి తీసుకెళ్తే తప్పదు మరి. ఆపద్ధర్మం ఆడది ఆ పాటి సాయం చేయకపోతే ఎలా? తన ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనిషి ఏం చేసినా తప్పు లేదని తీరి ఒకటి ఉండనే ఉంది. తన భార్యను ఎత్తుకుపోవడానికి తన ఇంటి ముందే తన కారాగింది. తనే అందులోంచి దిగాడు. 5 నిమిషాల ఆర్గ్యుమెంట్ వింటుంది. వినకపోతే జబర్దస్తి. ఇంకా 20 నిమిషాలున్నాయి. హరికృష్ణ మేడ మెట్లు ఎక్కుతుండగానే అమ్మగారు ఎవరో స్టూడెంట్ ఆనందట వస్తే ఆ అమ్మాయి కలిసి సెకండ్ షో ఇంగ్లీష్ సినిమాకి వెళ్ళారు బాబు. తమరొస్తే చెప్పమన్నారు అంటే పని మనిషి ట్యూబ్లైట్ కింద నిలబడి చెప్పవలసింది చెప్పింది. అయ్య బాబోయ్, మళ్ళీ ఇక్కడ కూడా సెకండ్ షో సినిమా. తను ఇవాళ తినేసేటట్లుంది. హరికృష్ణ జుట్టు పీక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు అతనికి తెలిసింది ఎంత దుర్లభమైన కండిషన్ మీద వాళ్ళు తనని ఓడించబోతున్నారో. బొంబాయి బ్యూటీ కవులతో గడపడం ఖాయం. తనకు 10 లక్షల కాంట్రాక్ట్ పోగా ఆ దిక్కుమాలిన కొండల్ని బరకగా వచ్చిన 3 లక్షల్లోనూ 1 లక్ష పోగా మొత్తం 11 లక్షల వ్యవహారం ఒక్క ఆడదాని సహాయం లేక మన్నుగొట్టుకుపోతోంది. అయితే దేవుడు ఎవరి పక్షం ఉన్నాడు? కొంపతీసి వాళ్ళ పక్షం కాదు కదా. వాళ్ళ పక్షం గనుకే తనకు కావలసిన వారందరినీ సెకండ్ షో సినిమాలకు పంపించేసి చిప్పచేతికిస్తున్నాడు. ఆంధ్ర గాడ్స్ కూడా సౌత్ ఇండియన్ ఫీలింగ్ లేకుండా ఉత్తరాది వాళ్ళనే ఫేవర్ చేస్తున్నారు. ఆ మెట్ల మీద నిలబడ్డ హరికృష్ణ కళ్ళకు హఠాత్తుగా తన కేసి తదేకంగా చూస్తున్న మరో 2 కళ్ళు కనిపించాయి. ఆ ట్యూబ్లైట్ కాంతిలో ఆ 2 కళ్ళ తాలూకు వివరాలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. 10 లక్షల రూపాయల నోటులో ఉన్న ఆడమనిషి ఎవరై ఉంటుందా అని మెట్ల పక్కన నిలబడ్డ పని మనిషిని అడిగాడు. అమ్మగారు తెమ్మన్నారు బాబు. అమ్మగారికి మరో ఆడమనిషి ఎందుకు? అందులో ఇంత అందంగా ఉన్న మనిషి అనుకొని ఎందుకని పైకనేశాడు. నేను మానేసి ఊరు వెళ్ళిపోతున్నాను బాబు. ఆ మాటలు వినగానే ఆ వంట మనిషి కాళ్ళ మీద పడినా తప్పులేదనిపించింది. అస్సలు ఆ రెండో మనిషి వరమిచ్చిన వేలుపులా ఉంది, కానీ వంట మనిషిలా లేదు. ఇంకా ఆలోచించకుండా స్నానం చేసి బట్టలు నేను ఇచ్చినవి కట్టుకొని కారులో కూర్చోమని అన్నాడు. కారులో కూర్చోవడం ఎందుకు బాబు? తెల్లారకుండా అన్నవరంలో పూజకి వెళ్ళాలి. సినిమా హాల్కి వెళ్ళి అక్కడి నుంచి అమ్మగారిని తీసుకుని అన్నవరం వెళ్ళాలి అన్నాడు గొక్క తిప్పుకోకుండా. వంట మనుషులు కూడా కారెక్కమనగానే కారెక్కరు. మంచి బట్టలు తెచ్చి కట్టుకోమనగానే కట్టుకోరు. అమ్మగారి నగలు ఇచ్చినా పెట్టుకోమనగానే పెట్టుకోరు. ఇవన్నీ అమ్మగారివి. ఇవన్నీ దానికెందుకు బాబు అంది పాత వంట మనిషి. వెధవ అనుమానాలు, వెధవ ప్రశ్నలు వీళ్ళును. చిన్న పనుంది అంటూ ఒక 100 రూపాయల కాగితం పాత వంట మనిషి చేతిలో పెట్టి దాని చేతులు పట్టుకొని, ఇవి చేతులు కావు కాళ్ళు అనుకో. నేను ఇప్పుడు గొప్ప ఆపదలో ఉన్నాను. నాకు వయసులో ఉన్న ఆడమనిషి సహాయం కావాలి. దాని చేత స్నానం చేయించి అమ్మగారిలా ముస్తాబు చేసి నాతో పంపించు
అంటూ ప్రాధేయపడ్డాడు. ఆ పాత వంట మనిషి అయ్యగారిని ఆదుర్దాను గ్రహించుకున్నదై కొత్త పిల్లని బాత్రూంలో తోసి నీళ్ళలో ముంచి లోషన్లతో కడిగి పౌడర్లతో అద్ది పట్టు చీరలో చుట్టి ట్రెడిషనల్గా ముస్తాబు చేసి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టింది. ఒక 7 నిమిషాలే టైం ఉంది. ఆ 7 నిమిషాల్లో 2 నిమిషాలు ఖర్చు పెట్టి కొత్త పిల్లకు వెళుతున్న పని గురించి చెప్పాలి. తన భార్య కాదన్న అనుమానం రాకుండా నడుచుకోమని చెప్పాలి. కారు స్టార్ట్ చేశాడు.